ఎవరైనా మనకి గ్లోబల్గా యాజ్ ఎ సిటిజన్గా మీరు నేర్చుకోవాలి, ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలకి ఇది కరెక్ట్గా మనకు అర్థమవుతుంది అనమాట. ఎందుకు మనకి గ్లోబల్గా ఏదైనా వార్ వస్తే ఎలాంటి కండిషన్స్ ఉంటాయి, ఎలాంటి పరిణామాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది, ఇలాంటివన్నీ కూడా మనం ఇందులో క్లియర్గా గమనించుకోవచ్చు. కాబట్టి ఈ చాప్టర్ మనకి చాలా ఉపయోగపడుతుంది. అలాగే ఇంటర్నల్ అసెస్మెంట్కి కూడా ఈ చాప్టర్ని వాడుతూ ఉంటారు. కాబట్టి మీకు మంచి ఐడియా రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీకు బోర్డులో కూడా దీనికి సంబంధించి ఒక 3 నుంచి 5 మార్క్స్ వరకు క్వశ్చన్స్ రావచ్చు. ఐదర్ ఎంసీక్యూ ఫార్మాట్లో రావచ్చు, లేదా షార్ట్ ఆన్సర్స్ రావచ్చు. సో ఈ చాప్టర్లో మనకు ఉన్నటువంటి మెయిన్ టాపిక్స్ ఏమిటి అని అంటే 4 సబ్ టాపిక్స్గా మనకి డివైడ్ చేయబడింది. దే ఆర్ ద ప్రీ మోడర్న్ వరల్డ్, ప్రస్తుతం మనం చెప్పుకుంటున్నటువంటి ఆధునిక ప్రపంచం అనేటువంటి దాంతో కంపేర్ చేసుకున్నప్పుడు ఆధునిక ప్రపంచం అనేటువంటిది ఏర్పడటానికి ముందు ఉన్నటువంటి పరిణామ క్రమాన్ని మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. తర్వాత 19th సెంచరీ, అంటే 1801 నుంచి 1899 వరకు ఉన్నటువంటి టైం ఫ్రేమ్ మనం గమనించడం జరుగుతుంది. అంటే ఆ టైంలో మనకి క్రమేపీ జరిగినటువంటి కాలక్రమ మార్పులు, అందులో ఎక్కడి వరకు వస్తామంటే మొదట ప్రపంచ యుద్ధం వరకు కూడా వస్తాం. World War I బిగిన్ అయ్యేంత వరకు మనం చూడటం జరుగుతుంది. తర్వాత ఇంటర్ వార్ ఎకానమీ, ఇంటర్ వార్ బిట్వీన్ వార్స్ అంటే యుద్ధాల మధ్య సమయం, ద ఇంటర్ వార్ ఎకానమీని మనం చూస్తాం. ఆ తర్వాత రీబిల్డింగ్ ఎ వరల్డ్ ఎకానమీ పోస్ట్ వార్ ఎరా, రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత ఏ విధంగా దేశాలు తమని తాము బిల్డ్ చేసుకుంటూ వచ్చాయి అనేటువంటిది మనం చూసే ప్రయత్నం చేద్దాం. సో ఈ రకంగా మనకి ఈ చాప్టర్ అనేది క్లియర్గా కవర్ చేయటం జరుగుతుంది. సో హోప్ యు ఆల్ విల్ గెట్ ఎ గుడ్ ఐడియా అబౌట్ ద చాప్టర్. ఇది మీకు చాలా విషయాలు, మీకు ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు కానీ, లేదా ఇంటర్నేషనల్ రిలేషన్స్లో కానీ, బిజినెస్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి కానీ, ఎవరికైనా సరే ఈ చాప్టర్ చాలా ఉపయోగపడుతుంది. ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మనకి థింకింగ్ పర్స్పెక్టివ్లో మార్పులు వస్తాయి. ఎక్కడైనా ఒక చోట సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య తాలూకా స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ ఉంటుంది, దాన్ని ఎక్కడి నుంచి ఎక్కడికి పరిణామాలు చెందుతూ ఉంటుంది, ఏ విధంగా ఒక దేశంలో ఒక ప్రధానమైనటువంటి సమస్య వస్తే ఆ సమస్య నుంచి మనకి ఎలా అది మార్పు చెందుతుంది, ఇవన్నీ కూడా మనం గమనించేటువంటి ప్రయత్నం చేద్దాం. సో లెట్స్ మూవ్ హెడ్. మేకింగ్ ఆఫ్ ద గ్లోబల్ వరల్డ్, దీనికి సంబంధించినటువంటి ఓవర్వ్యూ మనం తీసుకున్నట్లయితే మనకి గ్లోబలైజేషన్ అనేటువంటి వర్డ్ వి ఆఫన్ రిఫర్ టు అన్ ఎకనామిక్ సిస్టమ్, ఆర్థిక విధానం గురించి దట్ హ్యాస్ ఎమర్జ్డ్ ఓవర్ ద లాస్ట్ 5 decades. In the last 5 decades, the word globalization has emerged so well that everybody today knows that what is globalization. గ్లోబలైజేషన్ అనేటువంటి పదం దాదాపు ఒక 5 దశాబ్దాల కాలం నుంచి చాలా ప్రాముఖ్యంలో ఉంది, చాలా మందికి తెలిసినటువంటి అంశం. ఇలా తెలిసి ఉండటానికి గల కారణాలు ఏమిటి అన్నప్పుడు మనం చూస్తే ఈ 5 దశాబ్దాలలో వచ్చినటువంటి మార్పులు, పరిణామ క్రమాన్ని కనుక మనం గమనిస్తే ప్రతి దేశానికి మరొక దేశానికి మధ్య ఉన్నటువంటి సంబంధాలు, వాటి మధ్య ఉన్నటువంటి ఈ యొక్క ఆర్థిక లావాదేవీలే మనం జనరల్గా అనుకుంటూ ఉంటాం. మరి ఈ గ్లోబలైజేషన్ అనేది కేవలం ఆర్థిక సంబంధాలు మాత్రమే ఉంటాయా అంటే కానే కాదు. The journey to be a globalized world has a long history marked by various forms of interconnectedness, such as trade, migration, people seeking work, and capital movements. సో ఈ గ్లోబలైజేషన్ అనేటువంటి ప్రక్రియ అనేది మనకి అనేకమైనటువంటి అంశాలని కలిగి ఉంటుంది. ఆ అనేకమైనటువంటి అంశాలని మనం గనక తీసుకున్నట్లయితే అందులో ప్రధానంగా చెప్పుకోదగినటువంటి అంశాలు మనకి ట్రేడ్ వర్క్, అంటే వర్తకం, వ్యాపారం, ఇవన్నీ కూడా మనకి ప్రధానంగా చెప్పుకోవచ్చు. అలాగే ప్రజలు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళటం, ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి వలస పొందటం, అలాగే పని నిమిత్తం ఒక ప్రాంతం నుంచి వేరొక ప్రాంతానికి వెళ్ళటం, అలాగే డబ్బుని
ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తరలించడం, ఇట్లా అనేకమైనటువంటి కారణాలు మనం చూసుకోవచ్చు. అంటే ఇదేదో ఒక 4 దశాబ్దాల క్రితమో లేకపోతే ఒక 5 దశాబ్దాల క్రితమో వచ్చినటువంటి ఒక అంశం కానే కాదు. ఎప్పటి నుంచో అనాదిగా మనకి సంస్కృతి తెలిసినప్పటి నుంచి కూడా ఇలాంటి ఒక పరిణామం జరుగుతూ జరుగుతూ వస్తుంది. ఈ మధ్య ఈ పదం అనేది బాగా ఎక్కువ ప్రాచుర్యంలోకి వచ్చింది. మనిషి ఎప్పుడైతే ఒక సంఘజీవిగా ఒక అభివృద్ధి చెందుతున్నటువంటి క్రమం నుంచి మనం తీసుకున్నట్లయితే అనేక దశాబ్దాల నుంచి అనేక వందల సంవత్సరాల నుంచి మానవుడు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వస్తువులను కానీ లేదా వ్యాపార నిమిత్తం కానీ జ్ఞానాన్ని కానీ మతాన్ని కానీ ఇట్లా అనేకమైనటువంటి వాటిని ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తీసుకువెళ్తూనే ఉన్నాడు. అనాదిగా ఉన్నటువంటి ట్రావెలర్స్ మనం చూసుకోవచ్చు. అలాగే ఫాహెన్, హ్యూయాన్సాంగ్ ఇట్లాంటి వాళ్ళు, మెగస్తనీస్, నికోలో కాంటే వీళ్ళందరూ మనకు ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. ట్రేడర్స్, అరేబియన్ ట్రేడర్స్ అంటాం, ట్రేడింగ్ చేసేవాళ్ళు. ప్రీస్ట్స్, మత గురువులు, మతాల్ని వ్యాపం చేసినటువంటి వాళ్ళు. అంటే మనకి అనేకమైనటువంటి మతాలు వ్యాప్తి చెందాయి. మన దగ్గర నుంచి కూడా బుద్ధుడు వేరే దేశాలకి బౌ బౌద్ధాన్ని తీసుకెళ్ళటం జరిగింది. సో ఇట్లా మనకి స్పిరిచువల్ ఫుల్ఫిల్మెంట్ కానీ లేదా కొంతమంది ఏదైనా ఒక మతానికి వ్యతిరేకంగా మాట్లాడి అప్పుడున్నటువంటి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క మతానికి వ్యతిరేకంగా మాట్లాడి దాని ద్వారా కొంత తిప్పలు పడుతూ కొంత ప్రాణ రక్షణ నిమిత్తం పర్సిక్యూషన్ అంటాం, తనని తాను రక్షించుకోవటానికి, ఎందుకంటే ఆ సమాజంలో ఉంటే తనకి ప్రమాదంగా ఉండేటువంటి ఒక అవకాశం ఉంటుంది కాబట్టి దాని నుంచి ఖచ్చితంగా తప్పించుకోవాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఆ ప్రాంతం వదిలేసి వేరే ప్రాంతానికి వెళ్ళిపోవటం, ఇట్లాంటివి అనేకమైనటువంటివి మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ వెరసి మనం ఏం చెప్తామంటే ద స్ప్రెడ్ ఆఫ్ గూడ్స్, మనీ, వాల్యూస్, స్కిల్స్, ఐడియాస్, ఇన్వెన్షన్స్ అండ్ ఈవెన్ జర్మ్స్ అండ్ డిసీజెస్. సో ఈ చాప్టర్లో మనం చూసేటువంటి అంశాలు మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. కొన్ని కొన్ని సందర్భాల్లో వ్యాపారం చేద్దామని వెళ్ళి ఆ దేశాల్ని ఆక్రమించుకోవాలి అనేటువంటి ఒక లక్ష్యంతో వెళ్ళినటువంటి వాళ్ళు ఆయుధాలు తీసుకెళ్లకుండా కూడా వెళ్ళారు. మరి ఏం తీసుకెళ్లి వాళ్ళు సాధించారంటే ఖచ్చితంగా వాళ్ళు సాధించారు. ఏం తీసుకెళ్లారంటే వాళ్ళతో పాటు స్మాల్ పాక్స్ అనేటువంటి ఒక జర్మ్స్ ని తీసుకెళ్లారు. ఇట్లా చరిత్రలో మనకి అనేకమైనటువంటి అంశాలు మనకి తెలుస్తూ ఉంటాయి. ఇవన్నీ రైటా రాంగా అనేటువంటి ఒక ద్వంద్వంలోకి దయచేసి మీరెవరూ కూడా వెళ్ళొద్దు. నేను ఎప్పుడు హిస్టరీ లెసన్ చెప్పినా మీ అందరికీ చెప్పేటువంటి సలహా ఏంటంటే నెవర్ జడ్జ్ ద హిస్టరీ విత్ ద ప్రజెంట్ లెన్స్. ఇవాళ ఉన్నటువంటి పరిణామ క్రమాన్ని గమనిస్తూ, బికాజ్ యు ఆర్ ద మిలెనియల్ చిల్డ్రన్, అంటే 2000 తర్వాత పుట్టినటువంటి పిల్లలు. ఈరోజు మీకు టెక్నాలజీ బాగా అందుబాటులో ఉంది. ఈరోజు మీరు క్వశ్చన్ చేయగలరు, సోషల్ మీడియా అందుబాటులో ఉంది. యూ హ్యావ్ ఎన్ అవేర్నెస్ అబౌట్ ద రైట్స్, యూ హ్యావ్ అవేర్నెస్ అబౌట్ వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ రాంగ్. యూ హ్యావ్ పీపుల్ టు గైడ్ యూ. మనకు అనేకమైనటువంటి సాధనాలు మనకు అందుబాటులో ఉన్నాయి, వాస్తవం కాదనట్లేదు. కానీ 1000 సంవత్సరాల క్రితం లేదా 100 సంవత్సరాల క్రితం ఇలాంటి పరిణామాలు ఉన్నాయి అనేటువంటి దానికి మీరు అస్సలు వెళ్ళొద్దు. అస్సలు అలాంటి పరిస్థితి లేనే లేదు. కాబట్టి మనం మాట్లాడుతున్నది దాదాపుగా ఒక 200 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి పరిస్థితి పరిణామ క్రమం. 200 సంవత్సరాల క్రితం మన భారతదేశం కాదు, మన ప్రపంచం అంతా కూడా అసలు ఎట్లా ఉంది, ఏంటి అనేది మనం తెలుసుకోవటానికి అనేటువంటి ఒక ఉద్దేశంతో, దాని తర్వాత ఏ విధంగా పరిణామం మారింది అనేటువంటి ఒక ఉద్దేశంతో మనం ఈ చాప్టర్ని చూడటం జరుగుతుంది. ప్రపంచీకరణ అనేది ఎలా జరిగింది, ప్రపంచంలో ఈరోజు మనం చెప్పుకుంటున్నటువంటి గ్లోబల్ వరల్డ్ యాజ్ ఏ గ్లోబల్ విలేజ్ అని ఏదైతే చెప్పుకుంటున్నామో ఆ గ్లోబల్ విలేజ్గా మారటానికి తీసినటువంటి పరిణామాల కారణాలు, వాటిని మనం అసెస్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. మరి
మనకి నెక్స్ట్ మనం తీసుకున్నట్లయితే ప్రీ మోడర్న్ వరల్డ్. ఏమిటి ప్రీ మోడర్న్ వరల్డ్? గ్లోబల్ ఇంటర్ కనెక్టెడ్నెస్ ఎగ్జిస్టెడ్ లాంగ్ బిఫోర్ రీసెంట్ టైమ్స్, ఎవిడెంట్ ఇన్ వేరియస్ హిస్టారికల్ ఎక్స్చేంజెస్. అనేకమైనటువంటి చారిత్రక ఒప్పందాల నిమిత్తం, చారిత్రక నేపథ్యాలని మనం గమనించినప్పుడు మనకు అర్థమయ్యేటువంటి విషయం ఏంటంటే, ఈరోజు మనం చెప్పుకుంటున్నటువంటి సంబంధాలు, దేశాల మధ్య ఉన్నటువంటి సరిహద్దులు ఇవి వాస్తవంగా లేనప్పటికీ ఒక కమ్యూనిటీ వైజ్గా మనం అనేకమైనటువంటి కమ్యూనిటీస్తో సంబంధాన్ని కలిగి ఉన్నాము అనేటువంటిది మనకి ఇక్కడ తెలియజేస్తుంది. రెండవది ఎర్లీ ట్రేడ్ అండ్ కరెన్సీ లింక్స్. మొట్టమొదటిగా ట్రేడింగ్ ఎప్పుడు జరిగిందయ్యా అనేటువంటి దాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే మనకి యాజ్ ఎర్లీ యాజ్ 3000 బీసీ, 3000 సంవత్సరాల క్రీస్తు పూర్వం నుంచి మనకి ఈ సముద్ర మార్గం గుండా, మనకి ఇండస్ వాటర్ రివర్ గుండా మనకి ట్రేడింగ్ జరిగేది, వ్యాపారం జరిగేది. అలాగే మరి అప్పట్లో ఉన్నటువంటి రూపాలు లేదా కరెన్సీ ఏమిటి అని మనం తీసుకున్నట్లయితే మన భారతదేశంలో అయితే మనం దీన్ని రూపీస్ అంటున్నాం కదా ఈరోజు. మరి అప్పట్లో కూడా దీన్ని రూపీస్ అనేవాళ్ళ అని అంటే ఖచ్చితంగా కాదనే చెప్పాలి. అప్పట్లో ఈ సముద్రపు గవ్వలు ఏవైతే ఉంటాయో వాటిని ఒక కరెన్సీ కింద వాడేవాళ్ళు. వాటిని కౌరీస్ అంటారు లేదా సీ షెల్స్ అని పిలుస్తారు. ది సీ షెల్స్ యాక్టెడ్ యాజ్ కరెన్సీ. ఫ్రమ్ మాల్దీవ్స్ వేర్ ట్రేడెడ్ యాజ్ ఫార్ యాజ్ చైనా అండ్ ఈస్ట్ ఆఫ్రికా. అటు దక్షిణాన మనకి మాల్దీవ్స్ వరకు, అలాగే ఈస్ట్ ఆఫ్రికా వరకు, తూర్పున ఉన్నటువంటి ఆఫ్రికా ఖండం వరకు కూడా వీళ్ళు వ్యాపారాలు చేసుకుంటూ ఉండేవారు. కేవలం వ్యాపారాలే చేశారా, ఇంకేం చేయలేదా అంటే ద స్ప్రెడ్డింగ్ ఆఫ్ డిసీజ్ క్యారింగ్ జర్మ్స్ అక్రాస్ లాంగ్ డిస్టెన్సెస్ క్యాన్ బి ట్రేస్డ్ బ్యాక్ టు ద 7th century, becoming a significant link by the 13th century. 7వ శతాబ్దంలో అది 7th నుంచి 13th సెంచరీకి ఎలా లింక్గా మారింది. అప్పట్లో జమ్స్ని ఎలా తీసుకెళ్లారు, ఒక జబ్బుని ఎలా తీసుకెళ్లారు. అలాగే మనకి 9th సెంచరీలో ద ఇమేజెస్ ఆఫ్ షిప్స్ రెగ్యులర్లీ అపియర్డ్ ఆన్ ద మెమోరియల్ స్టోన్స్ ఫౌండ్ ఆన్ ద వెస్టర్న్ కోస్ట్ ఆఫ్ ఇండియా, ఇండికేటింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది ఓషియానిక్ ట్రేడ్. సముద్ర మార్గం గుండా జరిగేటువంటి యొక్క వర్తకాన్ని తెలియజేస్తూ మనకు ఆ సందర్భంలో అక్కడ అనేకమైనటువంటి ఈ యొక్క ఓడలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ ఓడలు చిహ్నాలు కూడా మనకి అక్కడ ఉండేటువంటి సమాధుల పైన మనకు కనిపిస్తూ ఉంటాయి. మెమోరియల్ స్టోన్స్ అంటే చిహ్నాలు, మెమరీ కింద కట్టినటువంటి రాళ్ల పైన, శిలాఫలకాల పైన మనకి ఈ షిప్స్ అంటే ఓడల యొక్క చిహ్నం కూడా కనిపిస్తూ ఉండేది. అంటే అప్పట్లోనే ఓడల్లో వ్యాపారం జరిగింది అనేటువంటి దానికి సూచికే కదా ఇది. అదేవిధంగా మనకి సిల్క్ రూట్ కేవలం సముద్ర మార్గం గుండా మాత్రమే కాకుండా, సిల్క్ రూట్ అంటే ద రూట్ రిప్రజెంట్స్ ఏ ప్రైమ్ ఎగ్జాంపుల్ ఆఫ్ వైబ్రెంట్ ప్రీ మోడర్న్ ట్రేడ్ అండ్ కల్చరల్ లింక్స్ అక్రాస్ ద కాంటినెంట్. So the route also shows very clearly that they had a very, very clear relationship between the pre-modern period where they did trading. వ్యాపారం, వర్తకం అనేది మనకి ఈ రోజు ఉన్నటువంటి మోడర్న్ వరల్డ్ లేనప్పటి నుంచి కూడా జరుగుతూ ఉండేవి. అప్పట్లో సాంప్రదాయపరమైనటువంటి కల్చరల్ లింక్స్, ఒక మతపరంగా అలాగే ఒక కమ్యూనిటీ పరంగా రిలేషన్స్ ఉండేవి. అదేవిధంగా మరి మనకి వ్యాపార నిమిత్తం జరిగినటువంటి సంప్రదింపులు, చర్చలు, అలాగే వ్యవసాయం, వాణిజ్యం ఇవన్నీ కూడా జరుగుతూ ఉండేవి అనేటువంటిది మనం చాలా క్లియర్గా గమనించుకోవచ్చు. మరి సిల్క్ రూట్కి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏమిటి? సిల్క్ రూట్ మ్యాప్ రూపంలో మిమ్మల్ని క్వశ్చన్ అడగచ్చు, లేదా మనకి ఇంకా కావాలంటే 1 మార్క్ క్వశ్చన్లో కూడా దీన్ని అడగచ్చు. ఈ సిల్క్ రూట్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అండి.
ఎప్పుడు మీరు హిస్టరీ తిరగేసిన, ఏ సంవత్సరం మీరు చదివినా, ఎక్కడో ఒక చోట మీకు సిల్క్ రూట్ యొక్క వర్ణన వస్తూనే ఉంటుంది. ఈ సిల్క్ రూట్కు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, మన హిస్టరీ, ఇండియన్ హిస్టరీని చదివేటప్పుడు సిల్క్ రూట్ లేకుండా చదవటం అనేది ఇంపాసిబుల్. మీరు మోడర్న్ పీరియడ్ చదువుతున్నారు అనుకుందాం, ఇప్పుడు మనం చదువుతున్న మోడర్న్ హిస్టరీని, కానీ మోడర్న్ హిస్టరీలో కూడా మనకి ఇలాంటి సంబంధాలు అప్పటి నుంచి ఉన్నాయి అనేటువంటి విషయాన్ని తెలియజేయడానికి మనం సిల్క్ రూట్ లింక్స్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది. ద నేమ్ ఫ్రమ్ ద వెస్ట్ బౌండ్ చైనీస్ సిల్క్ కార్గోస్ that dominated them, historians have identified several silk routes both over land and by sea. ఇక్కడ మీరు గమనించాల్సింది, హౌ డిడ్ ద నేమ్ కమ్ యాజ్ సిల్క్ రూట్? నేమ్ కేమ్ బికాస్ ద వెస్టర్న్ బౌండ్ చైనీస్ సిల్క్ కార్గోస్ హ్యావ్ డామినేటెడ్ ద రూట్స్. ఆ మార్గం గుండా మనకి చైనీస్ వాళ్ళ యొక్క సిల్క్ కార్గో, అంటే పెద్ద పెద్ద లోడ్స్ వెళ్తూ ఉండటం అనేది నిరంతర ప్రక్రియలాగా. మీరు గూడ్స్ ట్రైన్ ఎప్పుడైనా చూసారా? గూడ్స్ ట్రైన్లో మనం గమనిస్తే గూడ్స్ దాదాపుగా ఒక 50 నుంచి 100 బోగీలతో వెళ్తూ ఉంటుంది. అలాగా డామినెంట్గా దాంట్లో వస్తువులు వెళ్తూ ఉంటాయి. అలాంటిది ఆ టైంలో బుల్లక్ కార్ట్స్ అనుకోండి, లేకపోతే క్యామెల్ బ్యాక్ అనుకోండి, డాంకీ బ్యాక్ అనుకోండి, ఆ టైంలో కార్గోస్ ఎలా తీసుకెళ్లేవాళ్ళు అంటే ఇలాగే పెద్ద పెద్ద మూటల రూపంలో తీసుకెళ్లేవాళ్ళు. ఆ టైంలో కార్గోస్ అంటే మనకి ఈ రోజు ఉన్నటువంటి కార్గో షిప్స్ లాగాను, లేకపోతే పెద్ద పెద్ద కంటైనర్స్ లాగాను కాకుండా మీరు పెద్ద పెద్ద మూటల రూపంలో ఊహించుకోండి. ఆ పెద్ద పెద్ద మూటలు అనేవి ఆ రూట్ గుండా పశ్చిమాన, తూర్పు నుంచి పశ్చిమానికి వెళ్తూ ఉండేది. కాబట్టి దీంతో పాటు మరొక పాయింట్ ఏంటంటే, ఆ సిల్క్ రూట్ ఏదైతే మనం చెప్తున్నామో, ఆ సిల్క్ రూటు కేవలం సిల్క్ మాత్రమే ట్రేడింగ్ జరిగింది అనేటువంటిది ఒక భ్రమ, ఒక మిత్. వాస్తవానికి అది కాదు. ఎక్కువ శాతం సిల్క్ ట్రేడింగ్ జరిగిన మాట వాస్తవం. కానీ దాంతో పాటు అనేకమైనటువంటి వస్తువులు దాని గుండా, ఆ రూట్ గుండా చేయబడ్డాయి. అలాగే ఒక్కటే సిల్క్ రూట్ ఉంది అనేటువంటిది కూడా చాలా మందికి అదొక అపోహ. దేర్ ఆర్ మెనీ సిల్క్ రూట్స్, సెవరల్ సిల్క్ రూట్స్. సిల్క్ను తీసుకెళ్లేటువంటి మార్గాలు అనేకం మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ అనేకమైనటువంటి మార్గాలన్నిటి ద్వారా కూడా ప్రధానంగా తీసుకెళ్లబడేటువంటి వస్తువు ఏదైనా ఉంది అని అంటే దట్ ఈస్ సిల్క్. అది కేవలం రోడ్డు మార్గం గుండానే తీసుకెళ్లారా అంటే కానే కాదు. రోడ్డు మార్గంతో పాటు సముద్ర మార్గం గుండా కూడా తీసుకెళ్లారు వాడు. అంటే రోడ్డు మార్గం గుండా సిల్క్ యొక్క వ్యాపారం జరిగింది, సముద్ర మార్గం ఓడల గుండా కూడా వ్యాపారం జరిగింది. దే knitted together vast regions of Asia and linked Asia with Europe and North Africa. మరి సముద్ర మార్గం గుండా ఎవరితో వర్తకం చేశారు, ఎవరితో వ్యాపారాలు చేశారంటే దే డిడ్ ద ట్రేడ్ విత్ ద ఏషియా టు యూరప్, ఏషియా టు నార్దర్న్ ఆఫ్రికా. ఎందుకంటే అప్పటికి మనకి ఇంకా సదర్న్ ఆఫ్రికాకి వెళ్ళేటువంటి రూట్ ఇంకా మనం కనుక్కోలేదు అప్పటికి. బహుశా తెలుసో తెలియదు అనుకుంటా. వాస్కోడ్ గామా వాజ్ ద ఫస్ట్ వన్ టు డిస్కవర్ వయా సౌత్ ఆఫ్రికా. కాబట్టి మనం ఆ పాయింట్ సౌత్కి మనం ఎక్కడ మెన్షన్ చేయట్లేదు, సౌత్ ఆఫ్రికా అనేది. ఒకవేళ మీరు కనుక రాసినట్లయితే ఎగ్జామ్లో మీకు అక్కడ మార్కులు పోయేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకు? ఎందుకంటే మనకి ఎక్కడా కూడా సౌత్ ఆఫ్రికా అనేటువంటి పదం రావట్లేదు, సదర్న్ పార్ట్ ఆఫ్ ద కాంటినెంట్ అనేది రావట్లేదు. దీనికి మనం 7th క్లాస్లో చదువుకుంటాం. ఆఫ్రికాని చాలా కాలం పాటు డార్క్ కాంటినెంట్ అని పిలిచేవాడు. డార్క్ అనగానే మీలో చాలా మంది అక్కడ వాళ్ళు నల్లగా ఉంటారు కాబట్టి వాళ్ళ యొక్క రంగును బట్టి నలుపుగా పెట్టారా అనేటువంటి ఒక ఆలోచనకి రావచ్చు. కానీ అది కాదండి. ద వర్డ్ డార్క్ స్టాండ్స్ ఫర్ నాట్ నోయింగ్ ఎనీథింగ్. డోంట్ కీప్ మీ ఇన్ డార్క్ అంటారు. అంటే నన్ను చీకట్లో పెట్టడం అని కాదు అర్థం అక్కడ.
నాకు తెలియపరచకుండా చేసేటువంటి దాన్ని డార్క్నెస్ అంటాం. అలాంటి సందర్భంలో కూడా ఈ వర్డ్ని వాడతాం, డార్క్ అనేటువంటి వర్డ్ని వాడతాం. కాబట్టి ఆ డార్క్నెస్ అనేటువంటి దానికి గుర్తుగా ఆఫ్రికా గురించి మనకి తెలియదు అనేటువంటి దాన్ని చెప్పాలి అనేటువంటి ఒక ఉద్దేశంతోనే మనకి డార్క్ కాంటినెంట్ అనేటువంటి పదాన్ని పెట్టడం జరిగింది. అంతే తప్ప అక్కడ ప్రజల గురించో లేకపోతే వాళ్ళకు ఉండేటువంటి స్కిన్ టోన్ గురించో మనం మాట్లాడలేదు. సో అది మనకి ఇక్కడ నోట్ చేసుకోవాల్సినటువంటి పాయింట్. రైట్, కమింగ్ బ్యాక్ టు ద కంటెక్స్ట్, ద సిల్క్ రూట్ ఎగ్జిస్టెడ్ బిఫోర్ ద క్రిస్టియన్ ఎరా అండ్ థ్రైవ్డ్ అంటిల్ ద 15th century. క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం ఎప్పుడైతే మొదలైందో మనకి దాదాపు 4వ శతాబ్దం కాడి నుంచి కాన్స్టంటైన్ అనేటువంటి రాజు, అతను క్రిస్టియానిటీని ఒక మతం కింద స్వీకరిస్తాడు. అప్పటి వరకు రోమన్ సామ్రాజ్యంలో ఎవరు కూడా క్రిస్టియానిటీని పాటించేవాళ్ళు కాదు. అతను స్వీకరించిన తర్వాత మాత్రమే మనకి ఈ రోజు మనం సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి సండే హాలిడేగా డిక్లేర్ చేయబడింది. అలాగే క్రిస్టియానిటీకి అంత వైభవం అనేది రావటం జరిగింది. ఎప్పుడైనా సరే పాలకులు ఆచరించినటువంటి మతం ఏదైతే ఉంటుందో దానికి ప్రాచుర్యం ఎక్కువగా రావటం చరిత్రలో మనం గమనించవచ్చు. సో అట్లా మనకి క్రిస్టియానిటీని 4వ శతాబ్దంలో ఆయన యాక్సెప్ట్ చేయడం, ఆ 4వ శతాబ్దం నుంచి క్రిస్టియన్ ఫెస్టివల్స్ని, క్రిస్టియన్ పండుగల్ని జరపటం విత్ గ్రాండ్ ఎండియవర్స్, ప్రైడ్, ఆనర్, ఇవన్నీ చేయటం అనేది మనకి ఒక సాంప్రదాయం కింద వస్తుంది. కానీ మనకి సిల్క్ రూట్ అనేది ఇది చైనాతో, పర్షియాతో, ఇరాన్తో, ఇరాక్తో ఉన్నటువంటి సంబంధాలు అనేవి ఈ క్రిస్టియానిటీ తెలిసిన తర్వాత వచ్చినటువంటిది కాదు. అంతకు పూర్వం ఎప్పటి నుంచో ఉన్నటువంటిది. దాదాపు 15వ సెంచరీ వరకు, అంటే 1500 years వరకు కూడా ఆ ట్రేడింగ్ అనేది నడిచింది. క్రిస్టియానిటీ రాకముందు ఉంది, క్రీస్తు శకం వచ్చిన తర్వాత ఉంది, అప్పటికీ కూడా వ్యాపారాలు నడుస్తూనే ఉన్నాయి. ఈ సిల్క్ ట్రేడ్ రూట్ ఏదైతే మనం చెప్పుకుంటున్నామో, ఈ ట్రేడ్ రూట్ ప్రధానంగా ఏమేమి వస్తువులు ట్రేడ్ చేసేవాళ్ళు అని అంటే సిల్క్, ప్రధానంగా సిల్క్ చేసేవాళ్ళు. అది కాకుండా చైనీస్ పాటరీ, చైనా క్లే చాలా స్పెషల్గా ఉంటుంది, అది చైనీస్ పాటరీ. అలాగే టెక్స్టైల్స్, వస్త్రాలు, స్పైసెస్, మసాలా దినుసులు భారతదేశం నుంచి, సౌత్ ఈస్ట్ ఏషియా నుంచి, అలాగే మనకి బంగారం, సిల్వర్, ఇలాంటివన్నీ కూడా యూరోప్తో మనం ట్రేడింగ్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. అంటే యూరోప్ వరకు కూడా మన యొక్క ట్రేడింగ్ విస్తరించి ఉంది. మన వస్తువులు వాళ్ళకి ఎలా తెలిసింది భారతదేశం ఒక బంగారు పంజరం లేదా బంగారు బాతు అని ఎలా తెలిసింది వాళ్ళకి అని అంటే ఇవే ఆధారాలు. మన భారతదేశంలో చాలా ఆస్తి ఉంది, చాలా బంగారం ఉంది, చాలా స్పైసెస్ ఉన్నాయి, ఇవి విదేశీ మారకంలో చాలా విలువకు వస్తుంది. ఇలాంటి అంశాలన్నీ కూడా వాళ్ళు అధ్యయనం చేసుకొని ఎలాగైనా మనం ఒక సముద్ర మార్గాన్ని కనుక్కోవాలి, ఈ రూట్ గుండా కాకుండా వేరే రూట్ గుండా కనుక్కోవాలి అనేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగానే అనేక మంది బయలుదేరారు. అందులో కొలంబస్ కూడా ఇదే ఉద్దేశంతో బయలుదేరాడు. కానీ కొలంబస్ ఎక్కడికి వెళ్ళారు? ఆయన అటువైపుకి వెళ్ళారు, వేరే దిక్కుకి వెళ్ళి. అలాగ వాస్కోడి గామా చివరి దాకా రాగలిగారు. అలా మనకి ఈ యొక్క సిల్క్ రూట్ యొక్క నేపథ్యాన్ని మనం క్లియర్గా నోట్ చేసుకోవచ్చు. Beyond trade routes, they were crucial for cultural exchange, facilitating the travel of early Christian missionaries, Muslim preachers, and the spread of Buddhism from eastern India into various directions. నేను మీకు ఇందాకే చెప్పాను కదా, కేవలం వ్యాపారం కోసమో లేకపోతే వ్యాపార నిమిత్తమో జరిగినటువంటి రూట్ మాత్రమే కాదు. ఎస్, అఫ్ కోర్స్ అందులో డామినెంట్గా వ్యాపారం జరిగిందనే మాట వాస్తవం. కానీ అది మాత్రమే కాదు, దాంతో పాటు మనకి ఈ కల్చర్ ఏదైతే ఉందో, క్రిస్టియానిటీ కల్చర్ కానీ
ఇస్లాం మతానికి సంబంధించినటువంటి ప్రవక్తలు కానీ, వీళ్ళందరూ ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి రావటానికి కూడా ఈ మార్గం ఉపయోగపడింది, ఈ రూట్ ఉపయోగపడింది. కేవలం వేరే ప్రాంతం నుంచి మన భారతదేశానికి మాత్రమే కాదు, మన భారతదేశం నుంచి వేరే ప్రాంతాలకి పంపించడానికి కూడా బుద్ధిజం లాంటి రిలీజియన్ ఈస్టర్న్ ఇండియా, నేపాల్, శ్రీలంక, సింగపూర్, మలేషియా, తాయివాన్, ఇవి ప్రజెంట్ నేమ్స్. అప్పట్లో సుమిత్ర, జావా దీవులు అనేవారు. వీటన్నిటిలో కూడా ఇవి చేసుకోవడానికి అదే మార్గం ఉపయోగపడింది. అప్పుడున్నటువంటి మార్గాలు ఉపయోగపడ్డాయి వాళ్ళకి. సో ఆ విధంగా మనం తీసుకున్నప్పుడు కేవలం ట్రేడ్ మాత్రమే జరిగింది అనే దానికంటే కూడా ఒక అడుగు దానిపైనే వాళ్ళు మతపరంగా తమ యొక్క ఆలోచనలను తెలియజేసుకోవడానికి, క్రిస్టియానిటీ ముఖ్యంగా సేవని చేసుకోవడానికి వాళ్ళు మన దేశానికి రావటం లేదా ఇతర దేశాలకు వెళ్ళటానికి కూడా ఈ మార్గాలు ఉపయోగపడ్డాయి అనేటువంటిది మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తున్నటువంటి అంశం. మరి ఈ ఈ లాంగ్ డిస్టెన్స్ కల్చరల్ ఎక్స్చేంజ్లో కేవలం మతం లేదా టెక్స్టైల్స్ మాత్రమే కాదండి, ఆహారాలు కూడా. మనం ఈరోజు తింటున్నటువంటి ఆహారాలు అనేకమైనటువంటివి అప్పట్లో మన దేశంలో అసలు పండేవే కాదు, మనకు అసలు తెలియనే తెలియదు. అలాంటివి కూడా మనం ఈరోజు చూసే ప్రయత్నం చేద్దాం. ఫుడ్ ట్రావెల్స్, దాన్నే మనం ఫుడ్ ట్రావెల్స్ అన్నాం. ఫుడ్ ట్రావెల్స్ అంటే ఏంటి? న్యూ క్రాప్స్ వేర్ ఇంట్రడ్యూస్డ్ టు ల్యాండ్స్ బై ట్రేడర్స్ అండ్ ట్రావెలర్స్. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వలస వెళ్తూ ఉండేటువంటి ట్రేడింగ్ చేసేవాళ్ళు లేదా ట్రావెలింగ్ చేసేటువంటి వాళ్ళు వాళ్ళతో తెచ్చుకున్నటువంటి ఆహారాన్ని అక్కడ పెట్టడం ద్వారా లేదా కొన్ని మొక్కలను తీసుకొచ్చి పెట్టడం ద్వారా మనకి కొత్త రకమైనటువంటి ఆహారపు అలవాట్లు మనకు అయ్యాయి అనేటువంటిది మనం చెప్పుకోవచ్చు. దానికి ఆరిజిన్స్ స్పెగేటి, అలాగే నూడిల్స్ ఆర్ డిబేటెడ్ విత్ థియరీ సజెస్టెడ్ నూడిల్స్ ట్రావెల్డ్ ఫ్రమ్ చైనా టు బికమ్ స్పెగేటి ఆర్ అరబ్ ట్రేడర్స్ introduced pasta to Sicily. Similar foods existed in India and Japan, indicating widespread pre-modern contact. భారతదేశం, చైనా ప్రాంతం, అలాగే ఇంకా తూర్పున ఉన్నటువంటి జపాన్ ప్రాంతంలో మనకి ఈ పాస్తా లాంటివి, అలాగే ఈ నూడిల్స్ లాంటివి, వీటిని వేరే పేర్లతో వేరే రకాలుగా వండుకుండే వాళ్ళేమో బహుశా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు. దీన్ని వాళ్ళ ఆహారంగా తీసుకెళ్ళి వేరే ప్రాంతంలో అక్కడ ఉన్నప్పుడు అక్కడ వాళ్ళకి చూపించడం ద్వారా అక్కడ ఆ ఆహారాన్ని పరిచయం చేసిన వాళ్ళు అయ్యారు. ఈ రోజున మనం వెనక్కి తిరిగి చూస్తే ఆ, మనకి పాస్తా అంటే ఇటాలియన్ ఫుడ్స్ అనుకుంటాం, ఇప్పటికి అలాగే ఫేమస్ అనుకోండి. కానీ వాస్తవానికి అవి జపాన్లో కూడా ఉండేవని, మనకి ఈ రోజు ఉన్నటువంటి కాంటాక్ట్స్ లేనటువంటి కాలం నుంచి కూడా మనకి ఆ ఆహారాలు అక్కడ అందుబాటులో ఉన్నాయని అనేటువంటి విషయాన్ని మనకి చరిత్ర తెలియజేస్తూ ఉంది. అనేకమైనటువంటి పేర్ల ద్వారా ఈ అరబ్ దేశానికి సంబంధించినటువంటి వర్తకులు వ్యాపార నిమిత్తం వెళ్ళినటువంటి వాళ్ళు క్యారీ చేసినటువంటి ఒక సందర్భంలో వాళ్ళు క్యారీ చేసుకుంటూ వెళ్ళటం జరిగింది. కేవలం ఈ నూడిల్స్, ఈ పాస్తానే తీసుకెళ్లారా, ఇంకేం తీసుకెళ్ళలేదా అంటే పొటాటోస్, సోయా, గ్రౌండ్ నట్, మొక్కజొన్న పొత్తులు, టొమాటోస్, చిల్లీస్, స్వీట్ పొటాటోస్ వేర్ అన్నోన్ ఇన్ యూరోప్ అండ్ ఏషియా అంటిల్ 5 centuries ago. 500 సంవత్సరాల క్రితం వరకు కూడా మనకి పొటాటోస్ అంటే ఏంటో తెలియదు, బంగాళదుంపలు, సోయాబీన్స్, గ్రౌండ్ నట్టు, మేజ్, టొమాటోస్, చిల్లీస్, స్వీట్ పొటాటోస్ అంటే తెలియదు మనకి. దే వేర్ ఇంట్రడ్యూస్డ్ ఆఫ్టర్ క్రిస్టోఫర్ కొలంబస్ డిస్కవరీ ఆఫ్ అమెరికా. ఇవి బహుశా అమెరికాలో ఉన్నటువంటి పంటలు అయి ఉండొచ్చు. అక్కడ అతను కనుక్కున్న తర్వాత వాటిని తీసుకొచ్చి అతను ఇక్కడ పరిచయం చేయటం జరిగింది. చూసారా, మనం రోజు తినేటువంటి టమాటాలు, పచ్చిమిరకాయలు, చట్నీలు, ఇవన్నీ మనకు బాగా తెలుసు, అనాదిగా మన దేశంలో ఉన్నాయి అనేటువంటి వాళ్ళు ఉంటారు. కానీ చారిత్రక ఆధారాలను చూస్తే బహుశా వేరే విధంగా మనం ఏమన్నా వాడుతూ ఉన్నామేమో. మరి టమాటాలు అయితే అది వాస్తవానికి వెజిటేబుల్ అని చాలా మంది అనుకుంటూ ఉంటారు.
మీలో ఎంతమంది దాన్ని వెజిటేబుల్ అనుకుంటున్నారు? అది వెజిటేబుల్ కాదండి. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఫ్రూట్ అది. కానీ వేరే ఫ్రూట్స్తో కలపకూడదు దాన్ని. అట్లాంటి కొన్ని ఉంటాయి. సో ద ఇంట్రడక్షన్ ఆఫ్ ద హంబుల్ పొటాటో ఇన్ యూరోప్ significantly improved the diet of the poor, leading to better eating habits and longer lives. However, over reliance could be catastrophic, as seen in the Irish potato famine during 1845-49, where diseases destroyed potato crop, led to hundreds of thousands of deaths, starvations, and mass immigrations. పొటాటో అనేటువంటిది మనకి చాలా బలమైనటువంటి ఆహారం. మరి అది న్యూట్రిషనల్ వాల్యూస్ ఏముంటాయో నాకు కరెక్ట్గా ఐడియా లేదు, కానీ చాలా యంగ్ చిల్డ్రన్కి అయితే చాలా హెల్దీ అని చెప్పొచ్చు. ఇట్ ఈస్ అడ్వైజ్డ్ ద డయాబెటిక్ పీపుల్ ఆర్ నాట్ ప్రిఫర్డ్ టు హ్యావ్ పొటాటో అంటారు. ఎందుకంటే డైలీ స్పైక్ వస్తుంది గ్లూకోజ్ లెవెల్స్లో అన్నట్టుగా చెప్తూ ఉంటారు. అలా మనకి ఈ పొటాటో అనేటువంటి దాన్ని పెద్దగా ప్రిఫర్ చేయరు. మరి ఈ పొటాటో అనేటువంటిది ఒక స్టోరీగా మనం తీసుకున్నట్లయితే, యూరోప్లో ఎప్పుడైతే పొటాటోని ఇంట్రడ్యూస్ చేశారో పోర్ పీపుల్కి, సామాన్యమైనటువంటి ప్రజానికానికి అది ఒక మంచి ఆహారం కింద పనిచేసింది అనమాట. అది మంచి ఆహారం కింద పనిచేయడంతో పాటు దానిపై ఆధారపడి జీవించడం వాళ్ళు ప్రారంభించేశారు. ఎంత దయనీయంగా వాళ్ళు ఆధారపడ్డారు అని అంటే, దయనీయంగా అని ఎందుకు అంటున్నానంటే, ఆ పొటాటో అనేటువంటిది లేనటువంటి ఒక సందర్భంలో వాళ్ళకి ఆ పొటాటో ఎందుకు లేదో కారణం చెప్తాను. కానీ వాళ్ళు ఉన్నటువంటి ఒక నేపథ్యంలో వారికి ప్రధానమైనటువంటి ఆహారం అదే అయింది. అలా ఆహారంగా ఉన్నటువంటి ఒక సందర్భంలో వాళ్ళకి ఆ పొటాటో క్రాప్ పంట కొంత పురుగు పట్టి పాడైపోయినటువంటి ఒక నేపథ్యంలో కొన్ని వేల మంది ఆహారం దొరక్క చనిపోయారు ఐర్లాండ్ లాంటి దేశంలో. దాన్ని మనం ఐరిష్ పొటాటో ఫెమైన్ అని పిలవటం జరుగుతుంది. ఇది చరిత్రలో రికార్డ్ అయినటువంటి డేటా. 1845, 1849 మధ్యకాలంలో ఈ విధంగా జరిగింది. అంటే మనకి ఒక దానిపైన ఆధారపడి ఉండటం, ఎక్కువగా ఆధారపడి ఉండటం ఎప్పుడూ కూడా శ్రేయస్కరం కాదు. ఏదైనా ఒకటి ఒక పరిమితికి మించి ఆధారపడుతున్నాము అంటే దాని పట్ల ఒక్కసారి చూసుకోవాల్సినటువంటి పని ఏర్పడుతుంది అని మనకి ఈ ఐరిష్ పొటాటో ఫెమైన్ స్టోరీ మనకు అర్థమవుతుంది. అలాగా కొన్ని వేల మంది చనిపోవటం జరిగింది ఈ పొటాటోస్ దొరకకపోవటం వల్ల. నౌ లెట్ us మూవ్ ఆన్ టు ద టాపిక్ కాంక్వెస్ట్, డిసీజ్, ట్రేడ్ ఇన్ ద 16th century. 16th centuryలో మనకి ఎలాగ దాడులు జరిగాయి, డిసీజెస్ ఎట్లాంటి ప్రభావాన్ని చూపించేవి, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకుందాం. ఫ్రమ్ ద వరల్డ్ shrank significantly in the 16th century as European sailors to Asia and crossed to America. ఎప్పుడైతే సీ రూట్స్ కనుక్కోవటం జరిగిందో విస్తారంగా ఉన్నటువంటి ప్రపంచం కుచించుకుపోయినట్టుగా అయింది. అంటే ఏంటి దీని అర్థం? ద వరల్డ్ ష్రాంక్ సిగ్నిఫికెంట్లీ. ష్రాంక్ అంటే దగ్గరగా వచ్చినట్టుగా. ఈ దగ్గరగా రావటం ఏంటి అంటే, ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళటానికి మార్గాన్ని వీళ్ళు కనుక్కోగలిగారు కాబట్టి ఆ కనుక్కున్నటువంటి మార్గం వీళ్ళకి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళటం సులభతరం చేసింది. దాని వలన ప్రపంచం చిన్నదిగా మారింది, ఒక కుగ్రామంగా మారింది. ఇంతకుముందు మనకి తెలియనటువంటి ప్రాంతాలు సైతం ఇప్పుడు తేలికగా వెళ్ళగలిగేటట్టుగా వీళ్ళు చేసుకోగలిగారు. తేలికగా అంటే మళ్ళీ మన మేధావులకి డౌట్ వస్తుంది. అంటే షిప్పింగ్ అంత తేలికనా? మేము టైటానిక్ మూవీ చూసాం. ఆ టైటానిక్ మూవీలో షిప్ పడిపోయింది, కరెక్ట్. ఇవన్నీ కూడా
జరిగిన మాట వాస్తవం. కానీ ఇంతకు ముందు ఇంత లాంగ్ డిస్టెన్సెస్, ఇంత దూరం వెళ్తే, సముద్రం దాటి వెళ్తే మరొక ప్రాంతం ఉంది, మరొక సివిలైజేషన్ ఉంది, మరొక కల్చర్ ఉంది, అక్కడ జనాభా ఉన్నారు, అక్కడ మనకి వ్యాపారం చేసుకోవడానికి వీలవుతుంది అనేటువంటి అవకాశాలు అనేవి రావటం మనకి ఈ యొక్క సీ రూట్స్ వలన ఎక్కువగా తెలిసింది. ఇప్పుడు ఏషియాలో కొన్ని ప్రాంతాలు, అలాగే ఆఫ్రికా ఖండం గురించి మనం ఇంతకు ముందు చర్చించుకున్నాం. అలాగే అమెరికా ఖండం గురించి కూడా తెలుసుకోవటం వలన కొత్త కొత్త ప్రాంతాలు యూరోపియన్స్ కి తెలిసాయి. ఇప్పుడు యూరోపియన్స్ కి టెక్నాలజీ పరంగా మంచి అడ్వాన్స్మెంట్ ఉంది, మెషినరీ చేసుకోగలుగుతున్నారు వాళ్ళు. కానీ ఆ ప్రాంతం ఐరోపా ఖండంలో ఉన్నటువంటి మేజర్ డిసడ్వాంటేజ్ ఏంటంటే అక్కడ ఎక్కువగా విరివిగా పంటలు పండవు. అక్కడ ఉన్నటువంటి శీతోష్ణ స్థితి లేదా వాతావరణం లేదా క్లైమేటిక్ కండిషన్ డస్ నాట్ ఫేవర్ టు వెరైటీ ఆఫ్ క్రాప్స్. కానీ ఎప్పుడైతే ఆఫ్రికాని, ఇండియాని, ఏషియాని, అమెరికాని కనుక్కున్నారో దే ఆర్ ఎక్స్పోజ్డ్ టు డిఫరెంట్ ట్రాపికల్ జోన్స్, ఈక్వటోరియల్ బెల్ట్, టెంపరేట్ జోన్, ఇవన్నీ కూడా వాళ్ళకి విస్తారమైనటువంటి భూమిని తీసుకొచ్చి పెట్టి, సో ఆ భూముల పైన ఆధిపత్యం కోసం జరిగినటువంటి ఒక యుద్ధాలు అనుకోవచ్చు, ఒక ప్రోపగాండా అనుకోవచ్చు, జరిగినటువంటి ఒక ప్రయత్నం అనుకోవచ్చు. సో ద ఇండియన్ ఓషన్ హ్యాస్ బీన్ ఎ హబ్ ఆఫ్ బస్లింగ్ ట్రేడ్ with goods, people, knowledge, and customs crisscrossing its water, and the Indian subcontinent was the central to the network. European entry expanded and redirected these flows towards Europe. ఇంతకు ముందు మనకి ఇండియన్ ఓషన్ అనేటువంటి పేరు పెద్దగా లేదు. ఇండియన్ ఓషన్ అనేటువంటి పేరు రావటానికి చారిత్రక నేపథ్యాన్ని కనుక మనం తీసుకుంటే, ఇండియా అటు వెళ్ళినా ఇటు వెళ్ళినా మధ్యలో ఇండియా నుంచి వెళ్ళేటువంటి వ్యాపారం ఎక్కువగా ఉంది కాబట్టి, ఇండియా యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి, వర్తకం నిమిత్తం, వ్యాపారం నిమిత్తం భారతదేశం గుండా వెళ్తున్నారు కాబట్టి ఇండియన్ ఓషన్ అనేటువంటి పేరు వచ్చింది అని చరిత్రకారుల యొక్క అభిప్రాయం. కానీ మనకి ఇండియన్ ఓషన్ అనేటువంటి దాంట్లో వ్యాపారం అనేది కొత్తగా ప్రారంభమైనటువంటిది కాదు. మరి ఏమిటి దీనికి ఉన్నటువంటి ప్రత్యేకత అంటే, ఇండియన్ ఓషన్ అనేటువంటి దానికి సంబంధించి భారతదేశం నుంచి జరుగుతున్నటువంటి వస్త్ర వ్యాపారం కావచ్చు, లేకపోతే మసాలా దినుసుల వ్యాపారం కావచ్చు, స్పైసెస్ ట్రేడ్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి అటు అరేబియన్ మర్చెంట్స్ వచ్చి తీసుకెళ్లేవాళ్ళు, కొంత ఇటలీ వరకు వెళ్ళేవి, కొంత ఆఫ్రికా కొంత ప్రాంతం వరకు వెళ్ళేవి. కానీ యూరోపియన్ ట్రేడర్స్ ఎప్పుడైతే వచ్చారో వారికి కూడా తెలిసింది ఈ యొక్క వర్తకం వ్యాపారం అనేది ఉంది ఇక్కడ. అందుకే అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి అనేకమైనటువంటి కల్చర్స్, అనేకమైనటువంటి ఆహారపు అలవాట్లు, ఇవన్నీ కూడా క్రమేపీ మార్పులు జరగటం మనం ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం. ఈ మార్పులు జరిగేటువంటి క్రమంలో వాళ్ళు గమనించింది ఏంటంటే, ఇండియాలో చాలా వెల్త్ ఉంది కాబట్టి మనకి ఈ ట్రేడ్కి బాగా ఉపయోగపడేటువంటి ప్రాంతాల్లో ఇండియా కూడా ఒకటి అనేటువంటిది ఒక ఐడెంటిఫై చేశారు. ఇండియాని మాత్రమే ఐడెంటిఫై చేశారా అంటే కాదు. బిఫోర్ యూరోపియన్ అరైవల్ అమెరికా హ్యాడ్ బీన్ ఐసోలేటెడ్ ఫర్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్. కొన్ని లక్షల సంవత్సరాల పాటు అమెరికా అనేటువంటి ఖండం ప్రపంచానికి తెలియకుండా, ప్రపంచంతో సంబంధాలు లేకుండా ఉంది అనేటువంటిది మనం గమనించాలి. సో 16th సెంచరీలో ఇంత విశాలమైనటువంటి భూభాగం
అనేకమైనటువంటి దేశాలు ఉన్నాయి. సుమారుగా ఒక 27 నుంచి 35 దేశాల వరకు ఉన్నటువంటి నార్త్ సౌత్ అమెరికన్ కాంటినెంట్ వాళ్ళు కనుక్కోగలిగినప్పుడు విస్తారమైనటువంటి భూభాగం వాళ్ళకు దొరికింది. ఈ విస్తారమైనటువంటి భూభాగంలో విరివిగా పంటలు పండించుకోవచ్చు. వాళ్ళకి లేనిది భూమే కదా, మంచి అనువైనటువంటి వాతావరణం వాళ్ళకి దొరికింది. ఇవన్నిటితో పాటు అనేకమైనటువంటి మినరల్స్ వాళ్ళకి దొరికాయి. సో ఆ కనుగొనటం ద్వారా దట్ ట్రాన్స్ఫార్మ్ ద గ్లోబల్ ట్రేడ్ అండ్ లైవ్స్. ఇప్పటి వరకు మనకి దొరికినటువంటివి కొంతవరకు దొరికింది, కానీ ఎప్పుడైతే ఒక విశాలమైనటువంటి గని లాంటిది దొరికిందో వాళ్ళ యొక్క ఆలోచన విధానంలో మార్పు వచ్చింది. ఆహా, మనకు అద్భుతమైనటువంటి దొరికింది. అందులో ప్రత్యేకించి మనకి పెరు, మెక్సికో లాంటి ప్రాంతాల్లో బంగారపు గనులు దొరికినాయి. బంగారం అనేది మన అందరికీ తెలిసిందే, ఎంత ప్రెషియస్ మెటల్ అని. సిల్వర్ దొరికింది. ఇవన్నీ యూరోప్ వాళ్ళకి ధనాన్ని సంపాదించడానికి, వాళ్ళ యొక్క వర్తకాన్ని పెంచుకోవటానికి ఒక కొత్త ప్రాంతం, కొత్త ల్యాండ్ దొరికింది వాళ్ళకి. బాగుంది, ఇప్పుడు ల్యాండ్ దొరికింది, వెళ్ళేటువంటి మార్గం దొరికింది. అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏం చేస్తున్నారు? వీళ్ళు వెళ్ళంగానే వాళ్ళు ఏం తీసి ఇచ్చారు కదా. అక్కడ ఒక ప్రాంతం ఉంది, అక్కడ ఒక సమూహం ఉంది. మరి ఆ సమూహాన్ని ఏం చేశారు వీళ్ళు? ఏం జరిగింది తర్వాత? వాట్ హ్యాపెండ్ విత్ ద నేటివ్ పీపుల్ ఆఫ్ అమెరికా? Did the natives also got enslaved by the Europeans? Was once America a slave country for European or a colony of Europe? Now, these are the questions which pop up in our mind. Today, you see America as the global leader, the world's superpower. But in the 16th century, what was the condition? Right? Let's explore it. European conquest and colonization of America by the mid-16th century was not solely due to superior firepower. The word firepower determines here about the machinery, about the war equipment. We are not talking about the war equipment or war supremacy that made the Europeans to gain control over America. అమెరికా ఖండంపై ఆధిపత్యం కోసం యూరోపియన్స్ వాడినటువంటి అస్త్రం, శస్త్రం గాని ఏ ఒక్క యుద్ధ సామగ్రి కానే కాదు. వాళ్ళు వాడినటువంటిది ఇంకా పదునైనటువంటిది, ఇంకా చురుకైనటువంటిది. ఏం వాడారు వాళ్ళు అనేది మనం తీసుకున్నట్లయితే, ద మోస్ట్ డేంజరస్ వెపన్ ఇన్ ద హిస్టరీ, the weapon of disease carrying germs, జబ్బుని కలిగించేటువంటి జర్మ్స్ ని తీసుకెళ్లి, ఎస్పెషలీ ఒక ప్రత్యేకమైనటువంటి జబ్బు, స్మాల్ పాక్స్ అనేటువంటి ఒక జబ్బు. ఇప్పుడైతే దానికి వ్యాక్సిన్స్ వచ్చి అది కంప్లీట్ గా ఇరాడికేట్ అయిపోయింది. మన ప్రపంచంలో చాలా తక్కువ కేసెస్లోనే మనకి రిజిస్టర్ అవుతున్నాయి. ఇప్పుడైతే వ్యాక్సినేషన్ ఉంది. సో నథింగ్ టు వరీ అబౌట్ ఇట్. బట్ అట్ దట్ టైం మనం మాట్లాడుతుంది సుమారుగా ఒక 400 సంవత్సరాల క్రితం. అప్పుడు స్పానిష్ కాంకరర్స్, స్పానిష్ దేశానికి సంబంధించినటువంటి వాళ్ళు, అంటే స్పెయిన్ దేశానికి సంబంధించినటువంటి వాళ్ళు ఈ జబ్బుని తీసుకొచ్చేటువంటి కొన్ని ఈ జర్మ్స్ ని తీసుకెళ్లి దాన్ని అమెరికాలో ఉండేటువంటి స్థానికంగా ఉండేటువంటి ప్రజానికానికి దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అంటే దాన్ని స్ప్రెడ్ చేశారు. వాస్తవానికి ఇది ఐసోలేటెడ్ కాంటినెంట్ అని చెప్పుకున్నాం. డ్యూ టు దేర్ లాంగ్ ఐసోలేషన్, చాలా కాలం పాటు
వేరే ప్రపంచంతో సంబంధాలు లేకుండా, వేరే ప్రాంతాలతో కనెక్షన్స్ లేకుండా ఉండటం వలన అమెరికాస్ ఒరిజినల్ ఇన్హాబిటెంట్స్, స్థానికంగా అమెరికాలో ఉండేటువంటి ప్రజలకి దే హ్యావ్ నో ఇమ్యూనిటీ టు దీస్ యూరోపియన్ డిసీజెస్. ఇప్పుడు మనకి బహుశా ఒక 4-5 సంవత్సరాల క్రితం మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, మన జీవితాల్లో పెను మార్పులకి కారణమైనటువంటి ఈ యొక్క కోవిడ్-19 పాండమిక్. ఈ కోవిడ్-19 వచ్చినటువంటి క్రమంలో మొదటగా వచ్చినటువంటి తర్వాత ఒక పదం ఏదైతే బాగా వినుపడిలోకి వచ్చిందంటే హర్డ్ ఇమ్యూనిటీ అనేటువంటి పదం వచ్చింది. అంటే ఎక్కువ మందికి స్ప్రెడ్ అయినప్పుడు అది ఎక్కువ మందిలో యాంటీబాడీస్ని డెవలప్ చేసి దాని ద్వారా ఆ డిసీజ్ని ఫైట్ చేయగలిగేటువంటి కెపాసిటీని హ్యూమన్ ఇమ్యూనిటీ సిస్టంలో బిల్డ్ చేసేటువంటి ఒక న్యాచురల్ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని హర్డ్ ఇమ్యూనిటీ అంటారు. అది ఎప్పుడు వస్తుంది? ఆ కమ్యూనిటీలో ఆ పర్టిక్యులర్ డిసీజ్ కొంతమందికి, ఎక్కువ మందికి సమాజంలో వస్తే ఆ సమాజంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆ డిసీజ్ తాలూకా లక్షణాలు, ఆ డిసీజ్ నుంచి ఎలా ఫైట్ చేయాలి, ప్రికాషన్స్, అలాగే బాడీలో కూడా చేంజెస్ వచ్చి ఆ ఫైట్ చేసేటువంటి యాంటీ బ్యాక్టీరియాలో లేకపోతే యాంటీ జమ్ ఏదో అవి డెవలప్ అయ్యి దాన్ని ఫైట్ చేయడానికి ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. అంటే ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యని ఎలా మనం అధ్యయనం చేసి దాన్ని తిరిగి మనం అధిగమించడానికి ప్రయత్నం చేస్తాము, అదేవిధంగా మన బాడీలో ఉన్నటువంటి సిస్టమ్ కూడా ఏదైనా ఒక డిసీజ్ వస్తే, కొత్త డిసీజు, దాన్ని అధ్యయనం చేసి దానికి యాంటీ బాడీస్ని అది తయారు చేసుకుంటూ ఉంటుంది. అట్లా తయారు చేసేటువంటి ఒక విధానంలో భాగంగానే మనకి ఈ హర్డ్ ఇమ్యూనిటీ అనేటువంటి కాన్సెప్ట్ మనకి రావటం జరిగింది. అయితే మరి అమెరికన్స్కి ఇలాంటి హర్డ్ ఇమ్యూనిటీ అనేది లేకుండా పోయింది. ఎందుకు లేదు? అక్కడ ఉన్న వాళ్ళకి ఎవ్వరికీ కూడా ఈ డిసీజ్ అనేది ఫస్ట్ టైం వాళ్ళకి వచ్చింది. అంటే ఫస్ట్ టైం వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఇఫెక్ట్స్ ఆర్ గోయింగ్ టు బి వెరీ సివియర్. ఆ తర్వాత బాడీ దాన్ని అర్థం చేసుకుని, ఓహో దీనికి ఇదా ప్రాబ్లం, దీనికి ఇదా ఏంటి అనేది వాళ్ళు ఇది చేసుకుంటూ ఉంటారు. అందుకే హిస్టరీలో మనం ఎప్పుడు కూడా ఇతరుల యొక్క అనుభవాల గురించి నేర్చుకోవాలి అనేటువంటి అర్థం ఏమిటి అని అంటే, ఇలాంటి ఒక పరిణామం జరిగినప్పుడు ఏమిటి మనం ఇచ్చేయాల్సినటువంటి సొల్యూషన్ ఏంటి, లేదా అంతకు ముందు జరిగిన ఇలాంటి పరిణామం జరిగినప్పుడు, లేదా దాదాపుగా ఇలాంటి ఒక పరిస్థితి వచ్చినప్పుడు ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోగలిగారు వాళ్ళు, ఇలాంటి కొన్ని అంశాలు మనకి ఆలోచనకి రావటానికి, స్ఫురించటానికి సహాయం చేసేటువంటిదే హిస్టరీ. ఒక అంశం, అది ఒక పాఠం. అయితే ఈ అమెరికాలో ఈ స్మాల్ పాక్స్ అనేటువంటి డిసీజ్ని పెట్టారు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి డిసీజ్. ఎంత ప్రమాదకరం అంటే అప్పుడున్నటువంటి అమెరికన్స్, స్థానికమైనటువంటి అమెరికన్స్ ఎవరైతే ఉన్నారో, స్ప్రెడ్ డీప్ ఇన్ టు ద కాంటినెంట్, చాలా మందికి వెళ్ళిపోయింది. మరి మీలో చాలా మందికి డౌట్ రావచ్చు, సార్ మరి యూరోపియన్స్ కూడా అక్కడ ఉన్నారు కదా, యూరోపియన్స్కి ఈ డిసీజ్ వలన ప్రమాదం రాలేదా అనేటువంటిది. యూరోపియన్స్కి ఈ డిసీజ్ బాగా తెలుసు, యూరోపియన్స్కి ఈ డిసీజ్ నుంచి ఇమ్యూనిటీ ఉంది, కాబట్టి వీళ్ళకి డిసీజ్ తాలూకా మందు కూడా తెలుసు, వాళ్ళు మందులు వాడుకుంటున్నారు. కానీ అమెరికన్స్కి వచ్చేపాటికి ఈ డిసీజ్ కొత్త రకమైనటువంటి జబ్బు, వాళ్ళకి నాలెడ్జ్ అనేది లేదు. సో ఆ ప్రభావం ఎలా అయిందంటే కంప్లీట్గా కాంటినెంట్ మొత్తానికి వెళ్ళిపోయి డెసిమినేటింగ్ హోల్ కమ్యూనిటీస్. డెసిమినేటింగ్ అంటే దాదాపుగా వాళ్ళని చిన్నాభిన్నం చేసేసింది, కొన్ని వేల మంది చనిపోయారు. దేర్ బై పేవింగ్ ద వే ఫర్ ద కాంక్వెస్ట్.
ఒక యుద్ధం చేయలేదు, ఒక దాడి జరగలేదు, ఒక గన్ను బుల్లెట్ పేల్చలేదు. కేవలం కొన్ని సూక్ష్మ జీవులను తీసుకెళ్లి అక్కడ వదిలి అక్కడ ఉన్నటువంటి సమూహాన్ని దాదాపుగా పూర్తిగా వాళ్ళని ఇచ్చేయగలగటం జరిగింది. దాంతో యుద్ధం చేయకుండానే వాళ్ళు గెలవగలిగారు. సో జాన్ వింథ్రాప్, ద ఫస్ట్ గవర్నర్ ఆఫ్ మ్యాసచ్యూసెట్స్, ఆయన ఏమన్నాడంటే, ద బే కాలనీ ఈవెన్ వ్యూడ్ స్మాల్ పాక్స్ యాజ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ దట్ క్లియర్డ్ అవర్ టైటిల్ టు వాట్ వి పొసెస్. దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప వరం మనకిది. ఏంటి? ఈ జబ్బు, స్మాల్ పాక్స్ అనేటువంటి డిసీజ్ అనేది దేవుడిచ్చినటువంటి గొప్ప వరం అని జాన్ వింథ్రాప్, ఎవరితను? ద ఫస్ట్ గవర్నర్ ఆఫ్ మ్యాసచ్యూసెట్స్. ఇప్పుడు కూడా యూనివర్సిటీస్ ఉన్నాయి కదా, MIT అలాంటి యూనివర్సిటీస్ అన్ని. ఆయన చెప్తున్నాడు మనం ఏదైతే పొందాలో దానికి దేవుడిచ్చినటువంటి వరం ఈ యొక్క స్మాల్ పాక్స్ అనేటువంటిది ఆయన యొక్క ఒపీనియన్, ఆయన చెప్పడం జరిగింది. సో అంటిల్ ద 19th century, యూరోప్ ఫేస్డ్ పావర్టీ, హంగర్, crowded cities, widespread diseases, religious conflicts, persecution. 19th century వరకు అసలు యూరోప్ ఎలా ఉండేదండి? ఈరోజు మీరు చూస్తున్నంత ఫ్యాన్సీగా ఉండేదా? ఈరోజు మనం చెప్పుకుంటున్నంత గొప్పగా ఉండేదా? ఈరోజు గొప్పగా ఉంది అని అంటే బహుశా మనకంటే అడ్వాన్స్డ్గా ఉన్నారని సహజమైనటువంటి భావన కాబట్టి, అంత ఉందా అని అంటే లేదనే చెప్పాలి. మనం అత్యంత సంపన్నులుగా ఉన్నటువంటి ఒక నేపథ్యంలో భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు రాక ముందున్నటువంటి కాలం నుంచి చూసుకుంటే భారతదేశంలో పేదరికం అనేటువంటిది చాలా తక్కువ, అరుదుగా ఉండేది. ఆకలితో చావులు చాలా తక్కువగా ఉండేది. డిసీజెస్ అంటారా, ఓకే ఉండొచ్చు, మనకు తెలియదు కరెక్ట్గా. మతపరమైనటువంటి విభేదాలు, రిలీజియస్ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి. ఎక్కడైతే మతి ఉంటుందో ఖచ్చితంగా మతపరమైనటువంటి ఆలోచనలు, మతికి సంబంధించిందే మతం. నా మతికి సోచింది అంటే నా మనసుకు నచ్చినటువంటి దాన్ని నేను పాటిస్తాను. అది ఎదుటి వ్యక్తికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. కొన్ని మన సిస్టంలో కూడా కొన్ని డీప్గా ఇల్లాజికల్గా ఉన్నటువంటి మాట వాస్తవం. ఇట్లా కొంత కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి. వాటిని వ్యతిరేకించినటువంటి వాళ్ళని శిక్షించేటువంటి ప్రక్రియలు, ఇవన్నీ కూడా యూరోప్లో కూడా ఉన్నాయి. యూరోప్లో పేదరికం ఉంది, ఆకలి చావులు ఉన్నాయి, ఎక్కువగా జనసంద్రత నిండినటువంటి ప్రాంతాలు ఉన్నాయి, డిసీజెస్ ఉన్నాయి, రిలీజియస్ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి. క్రిస్టియానిటీలో అలాగే ఇతర మతాల్లో కూడా ప్రత్యేకించి మనం చూసుకుంటే ఉదాహరణగా చెప్పాలంటే క్యాథలిక్స్ అండ్ ప్రొటెస్టెంట్స్ మధ్య ఒక ప్రత్యేకమైనటువంటి యుద్ధం లాంటి వాతావరణం కూడా నడిచింది. ఇవన్నీ మనకి యూరోప్ తాలూకా లక్షణాలుగా మనం చెప్పుకోవచ్చు. ఎప్పటి వరకు? దాదాపు 19th century వరకు. ఇప్పటికీ కూడా కొన్ని దేశాలు ప్రో క్యాథలిక్ అంటే ఒరిజినల్ క్రిస్టియన్స్ అనుకోవచ్చు. కొంతమంది వాళ్ళని ప్రొటెస్ట్ చేసి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు, అంటే బయటకు వెళ్ళినటువంటి ప్రొటెస్టెంట్ గ్రూప్స్, ఇంగ్లాండ్ లాంటి దేశాల్లో డామినెంట్గా ఉన్నటువంటి రిలీజియన్స్ గ్రూప్స్గా మనం చెప్పుకోవచ్చు. సో ఇట్లా మనకి థౌజండ్స్ ఫ్లడ్ యూరోప్ ఫర్ అమెరికా, వేర్ బై ద 18th century plantations relied on slave captured in Africa to grow cotton and sugar for European market. ఇలాంటి ఒక పరిణామాలు జరుగుతున్నటువంటి సందర్భంలో మా జీవితాన్ని మేము ప్రశాంతంగా గడపాలనుకుంటున్నాం అనేటువంటి కూస్తో కాస్తో ధనవంతులైనటువంటి వ్యక్తులు తమ తాలూకా స్థావరాల్ని కొత్తగా కనుక్కున్నటువంటి ప్రాంతం అయినటువంటి అమెరికాలో వాళ్ళు నివాసాలని ఏర్పాటు చేసుకోవటం మనం గమనించవచ్చు. ఈ నివాసాలని ఏర్పాటు చేసుకున్నటువంటి తరుణంలో మరి అక్కడ పనిచేయటానికి కావలసినటువంటి వర్క్ ఫోర్స్
ఈ రోజు భాషలో మనం చెప్పాలంటే ఎంప్లాయీస్. అప్పట్లో వాళ్ళని బానిసలుగా తీసుకొచ్చేవాళ్ళు. ఎక్కడి నుంచి తీసుకొచ్చేవాళ్ళు? వాళ్ళని అదే వాతావరణ పరిస్థితి ఉన్నటువంటి మరొక ఖండం ఆఫ్రికా నుంచి తీసుకొచ్చేవాళ్ళు. దీన్నే మనం, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, మనం ఫ్రెంచ్ రెవల్యూషన్ టైంలో చదువుకున్నాం. ఈ స్లేవ్ ట్రేడ్, ట్రయాంగులర్ ట్రేడ్ అనేది నడిచింది. అటు యూరోప్ నుంచి కిందకి ఆఫ్రికా దగ్గరికి వచ్చి, మళ్ళీ ఆఫ్రికా నుంచి అమెరికా వైపుకి వెళ్ళినప్పుడు ఇది ఒక ట్రయాంగిల్, త్రిభు త్రికోణం లాగా తయారవుతుంది. అందుకే దీన్ని ట్రయాంగులర్ స్లేవ్ ట్రేడ్ అనేటువంటి దాని కింద మనం చూస్తామని మనం చదువుకున్నాం. సో వాళ్ళ ద్వారా పని చేపించి, ఎందుకంటే వీళ్ళు వర్క్ చేయలేరు. దే ఆర్ న్యూ టు దట్ క్లైమేటిక్ కండిషన్. వీళ్ళు దే కేమ్ దేర్. వీళ్ళు కొత్తగా ల్యాండ్ వచ్చింది కాబట్టి వీళ్ళు అక్కడ సెటిల్ అయ్యారు. వీళ్ళకి విస్తారమైనటువంటి ల్యాండ్, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి జనాలందరికీ కూడా స్మాల్ పాక్స్ అనేటువంటి డిసీజ్ వచ్చింది కాబట్టి దానికి ఇమ్యూనిటీ లేదు, వాళ్ళకి మెడిసిన్ లేదు. సరే, కారణాలు ఏమైనా కూడా అక్కడ యూరోప్లో బాగా డిమాండ్ ఉన్నటువంటి కాటన్ని, షుగర్ని బాగా పెంచుకోవడం ప్రారంభించారు. బాగా పెంచిన తర్వాత దాన్ని వ్యాపార నిమిత్తం తీసుకొచ్చి ఇక్కడ అమ్మటం. ఈ రకంగా కొంతమంది అక్కడికి వెళ్ళారు. అంటిల్ ద 18th సెంచరీ, 18వ శతాబ్దం వరకు చైనా అండ్ ఇండియా వేర్ అమాంగ్ ద వరల్డ్స్ రిచెస్ట్ కంట్రీస్ అండ్ ప్రీఎమినెంట్ ఇన్ ఏషియన్ ట్రేడ్. ఆసియా ఖండం మొత్తంలో, అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా చైనా కానీ ఇండియా కానీ అత్యంత ధనికులైనటువంటి దేశాల జాబితాలోకి ఉండే. అత్యంత ధనికులైనటువంటి దేశాల జాబితాలో ఉన్నటువంటి కంట్రీస్ మనకి ఈ యొక్క చైనా అండ్ ఇండియా. అందరికీ నమస్కారం. ఇవాళ మనం నేర్చుకోబోయేటువంటి చాప్టర్ ద మేకింగ్ ఆఫ్ ఎ గ్లోబల్ వరల్డ్. ఈ మేకింగ్ ఆఫ్ ద గ్లోబల్ వరల్డ్ అనేది మనకి ఇంటర్నల్ అసెస్మెంట్కి సంబంధించినటువంటి చాప్టర్. కాబట్టి ఈ చాప్టర్లో నుంచి మనకి కొంతవరకు మాత్రమే, అంటే ఫస్ట్ టాపిక్, సెకండ్ టాపిక్. ఫస్ట్ టాపిక్ వచ్చి ద ప్రీ మోడర్న్ వరల్డ్, తర్వాత ద 19th సెంచురీ, ద వరల్డ్ ఎకానమీ టేక్ షేప్. ఇంతలో వరకు మాత్రమే మనకి బోర్డ్ ఎగ్జామ్స్లో కానీ అసెస్మెంట్లో కానీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే మీకు ఓవరాల్గా